రేవంత్ సర్కార్పై రైతులు మండిపడుతున్నారు. మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలో రైతు మానేపల్లి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను చేను కోసి నెల రోజులు అవుతున్నా ఇప్పటివరకు సంచులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు సంచులు ఇవ్వకపోవడం వల్లే తన బడ్లు మొలకెత్తాయని మండిపడ్డాడు. 300 సంచులు అడిగితే 100 సంచులు ఇస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు వెంకటేష్ అన్న. నేను 5 ఎకరాలు బట్టాయి చేస్తున్నా. ఇంతకు ముందు కేసీఆర్ పరిపాలన ఏమో మంచిగా ఉండేది. అప్పుడు గోదాంగడ్ కానీ ఎక్కడ పడితే సంచులు ఇమ్మంటే వచ్చేటి, బిల్లులు కూడా జల్దీ అయ్యేటి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సంచులు లేవు, ఏమీ లేవు. పండించిన పంట అమ్ముకోవాలన్నా కూడా ఎలాగ అమ్మాలో కూడా అర్థం అవ్వట్లేదు మాకు. ఇంతకు ముందు అయితే మంచిగా ఉండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏమీ లేదన్న. నేనే బటాయి చేసుకున్న పొలం. ఎన్ని ఎకరాలు చేస్తావు? 5 ఎకరాలు చేస్తున్నా. ఇప్పుడు అది లీజు కట్టాలి, అప్పు చేసి చేసుకుంటున్నా. పండించిన వడ్లు ఉన్నాయి, ఇంకో వానకు తడిసినాయి. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సంచులు ఇమ్మంటే సంచులు ఇవ్వదు. ఈ పండించిన వడ్లు అమ్ముకుందామని కూడా దారి లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటన్నా? ఎట్లా చేయాలి చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది పంట కోసి? 30 దారిని కోసాను. వడ్లు ఏమో తడిసిపోయి మామూలు ఉంది పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలన్నా? ఇంతకుముందు మంచిగా ఉండేది ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏం చేస్తుందన్నా? ఏముంది చెప్పు? రైతు బంధు లేదు, ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మామూలుగా ఉంది, ఏమి